వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు పవర్డ్ బై సిరి డ్రెస్ డివైన్. నమస్తే మన జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ బామలు సత్యభామలు టీం తరపున దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మ దయ ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి. గుళ్ళో దుర్గమ్మ దయ ఉండాలి, ఇంట్లో అమ్మ హ్యాపీగా ఉండాలి. సో చలో మరి ఈ రోజు నుంచి దసరా శరణ్ నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన కాకినాడ. బామలు సత్యభామలు కాంటెస్ట్ లో ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, చూస్తున్న ఆడియన్స్ కూడా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఎపిసోడ్ మొత్తం చూడండి. సింపుల్ గా అడిగే మేము 2 క్వశ్చన్లకి ఎపిసోడ్ పూర్తయ్యేలోగా మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి ఆన్సర్ పంపించండి. మీరు కూడా గిఫ్ట్లు సొంతం చేసుకుంటారు. సో అందరికీ చాలా ఇష్టమైన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు వెల్కమ్. ఓకే, ఈ రోజు మనం జరుపుకుంటున్నాం శరణ్ నవరాత్రిలో మొదటి రోజు. అందుకే మా వాళ్ళు చూసారా మామూలుగానే ఓ రేంజ్ లో రెడీ అయ్యి వస్తారు. అసలే దసరా సెలబ్రేషన్స్ కాబట్టి ఇంకా బాలా త్రిపుర సుందరిలా తయారై వచ్చారు అందరూ. హలో అండి. నమస్తే. నమస్తే. ఏం పేరు? భారతి. భారతి గారు, పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 16 years. ఏం పేరు బావగారి పేరు? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం. సుబ్బు. ఇప్పుడు ఇంట్లో ఎవరి డామినేషన్ నడుస్తూ ఉంటది? మా హస్బెండ్. ఏ ఊరుకో, నిజం చెప్పు. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. ఎలా దొరికాడు సుబ్బువా? ఎక్కడ దొరికాడు? రిలేషన్. సో చుట్టాలు అవడం వల్ల ఆయనకి అలా జరిగింది. ఏం చేస్తాడు? ఓన్ బావ. ఓన్ బావా? అత్త కొడుకా? అత్త కొడుకు. బావనే పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు? బావే చెప్పారు. ఓకే చలో మొదలు పెడదాం. ఓకే జాగ్రత్తగా విను, మళ్ళీ చెప్పా. నాడా 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 వెళ్దాం కాకినాడ, జడా 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 వేద్దాం పూల జడ, సోడా 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 తాగుదాం గోలీ సోడా, వడ 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 తిందాం పెరుగు వడ. నాడా 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 కాకినాడ, జడా జడా వెళ్దాం. ఏది? నాడా 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 వెళ్దాం కాకినాడ, జడా 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 పూల జడ వేద్దాం. మళ్ళీ గట్టిగా ఫస్ట్ నుండి. గ్యాప్లే వద్దు అసలు మనకి. ఆమెనే చూపిస్తున్నా. ఇప్పుడు మొదటి నుంచి చెప్పు. నాడా 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 వెళ్దాం కాకినాడ, జడా 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 వేద్దాం పూల జడ, సోడా 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 తాగుదాం గోలీ సోడా, వడ 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 తిందాం పెరుగు వడ. ఇదే ఫాస్ట్ గా. ఏం చేస్తావంటే నాడా 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 వెళ్దాం కాకినాడ అన్ని చెప్పేసి సుబ్బు బావా లాస్ట్ లో. రెడీ? నాడా 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 వెళ్దాం కాకినాడ, జడ 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 వేద్దాం పూల జడ, సోడా 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 తాగుదాం గోలీ సోడా, వడ 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 వేద్దాం పెరుగు వడ. రారా 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 ఏది రా రారా రారా సుబ్బు బావ. ఓకే గట్టిగా చెప్పట్లు. ఏం పేరేంటి? చంద్రిక. బావ పేరేంటి? వెంకట్. పెళ్ళైన డేట్ టక్కని చెప్పాలి. August 6th ఇయర్ 2009. మీ బర్త్డే? January 25th. బావ బర్త్డే? October 29th. అక్టోబర్ 29th. ఏం జరుగుతుంది ఇంట్లో? సెలబ్రేషన్ జరుగుతుంది. ఎలా చేస్తుంటారు? సర్ప్రైజ్ ఇచ్చావా ఇప్పుడు దాకా ఎప్పుడైనా? ఇచ్చాను. ఎలాంటి సర్ప్రైజ్? చెప్పకూడదని. ఎక్స్ట్రా ఎందుకయ్యా? ఏం చేస్తాడు బావగారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఎక్కడ? హైదరాబాద్ లో. మీరు హైదరాబాదా? ఇక్కడే. మీరు ఇక్కడే. పిల్లల కోసం మీరు ఇక్కడ. బావ పేరేంటి? వెంకట్ రెడ్డి. హైదరాబాద్ లో వెంకీ బావ పక్కన ఎవరైనా పింకీని పెట్టుకున్నాడు అనుకో, నీకు ఎలా తెలుస్తుంది? పెట్టుకున్నా పర్వాలేదు, తప్పే ఉంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. వాట్ ఏ బంపర్ ఆఫర్. అసలు ఏ బావకి ఏ సిస్టర్ ఇవన్ ఆఫర్? ఈ సిస్టర్. ఎందుకంటే ఆయన పెట్టుకోరు, మనం ఇచ్చిన ఆఫర్ వాళ్ళకి తెలుసు. పక్కోళ్ళకి తెలుసు అంటది ఏంటండి? ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 15 years. లవ్ అరేంజ్డా? ఆయన లవ్ చేశారు, ఇంట్లో వాళ్ళు అరేంజ్ చేశారు. ఆయన లవ్ చేశారు, ఇంట్లో వాళ్ళు అరేంజ్ చేశారు, మధ్యలో నువ్వేం చేసావు? పెళ్లి చేసుకున్నా. సురేష్ నగర్ లో చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయండి, తెలుసుకోవాలి కాకినాడలో. రెడీ మొదలెడదామా? చిన్న తల్లి మార్కెట్కి వెళ్ళి కొంది 2 కేజీల పల్లి,
చిట్టి చెల్లి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి తిరుగుతుంది కాకినాడలో గల్లీ గల్లీ. చిన్న తల్లి కొట్టుకెళ్ళి కొంది. ఏం కొంత కొట్టుకెళ్ళి. సో చెప్పలేని విధంగా పనిష్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నీకేం పనిష్మెంట్ అంటే టీచర్స్ మీటింగ్. సో నువ్వే వెళ్ళావు స్కూల్ కి, నేనే టీచర్. ఏమ్మా ఏం పేరు నీ పేరు? చంద్రిక. ఏంటి ఆ పిల్లల్ని పెంచడం ఏంటి? బానే పెంచుతున్నాను కదా. బాగా పెంచుతున్నావు అంటే ఆ మోనిష్ వెళ్ళి ఆ పిల్లల్ని గిల్లాడంట. ఇంట్లో అలాంటివి నేర్పిస్తావు నువ్వు? మీ ఆయన గారు ఎంత నిన్ను గెలితే మాత్రం అక్కడ గెలమని చెప్తారా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాడు అందరికి స్కూల్లో. అలాంటి పనులు చేయడండి. చేయడండి అంటే ఏంటంటే అక్కడ చేస్తుంటే మీ అమ్మాయి ఏంటి ఏం చేస్తుంది అసలు? అదిగో ముగ్గులు ఎడుతుంది స్కూల్లో కూర్చొని. పిల్లలు నాకు అల్లరి చేస్తారు కదా. ఆమె ఏంటి తెగన వేస్తుంది నువ్వురా? ఆ మెల్లమెల్ల మెరుపులు రా. మహిమ. ఇప్పుడు ఆమె టీచర్, కొత్త టీచర్ వస్తుందా? ఏం పేరు మెరుపుల చెల్లి? మహిమ. మహిమ, నువ్వు ఇప్పుడు టీచర్వి. ఇగో మీ పిల్లలు కాల్ చేస్తున్నారు, మా టీచర్ చాలా ఫీల్ అయింది. మీరిద్దరు వాదించుకోవాలి. ఇప్పుడు చెప్పు ఆమెకి ఏమేవాలో చెప్పండి సార్. ఏ చంద్రిక, చంద్రిక ఏంటి ఆ పిల్లల్ని పెంచడం? ఏ చంద్రిక, చంద్రిక ఏమనుకుంటున్నావు? ఏంటి ఆ పిల్లల్ని పెంచడం? ఏంటా పిల్లల్ని పెంచడం? మా ఆయన చూసి నేర్చుకో. మా ఆయన చూసి నేర్చుకో. వన్ వస్తే ఆయనే అడుగుతాడు. చిన్న తల్లి మార్కెట్కి వెళ్ళి కొంది 2 కేజీలు పల్లి. చిట్టి చెల్లి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి కాకినాడలో తిరుగుతుంది గల్లీ గల్లీ. చిన్న తల్లి మార్కెట్ వెళ్ళి కొంది 2 కేజీలు పల్లి. చిట్టి చెల్లి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి తిరుగుతుంది గల్లీ గల్లీ. ఎక్కడా? కాకినాడ. మరి అది చెప్పాలి కదా. మళ్ళీ మొదటి చెప్పు. చిన్న తల్లి మార్కెట్ కు వెళ్ళి కొన్నది 2 కేజీలు పల్లి. తర్వాత ఏమైంది? చిట్టి చెల్లి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి తిరుగుతుంది కాకినాడలో గల్లీ గల్లీ. అమ్మయ్యా గొడవ వదిలిందమ్మా. మీ పేరేంటండి? రేఖ. రేఖ. బావ ఏం పిలుస్తాడు ముద్దుగా? ముద్దుగా పిలవమంటే పిలవరు. పప్పి ఏదో పెట్టుంటావు. ఏంటి పప్పి అని పిల్ల అంటాడు, ఆయనకి నచ్చి ఉండదు. ఏం పెట్టలేదు, ముద్దు పేరు పెట్టమంటే ఇప్పటికీ పెట్టలేదు. ఓన్లీ ముద్దులు పెడతాడని ముద్దు పేరుతో పిలవడు. అంటే నార్మల్ గా అండి. అని ఎవరికైనా చూపించండి రా. ఆయన పిలుస్తానంటే నువ్వే చెప్పు ఒక మంచి ముద్దు పేరు అంటే ఏం చెప్తావు? ఎవరు పిలిచి వాళ్ళు పిలిపించుకోరు కదా, వాళ్ళకి మనం ఎలా కనిపిస్తే అలా పిలవాలి. అవును, డార్లింగో బంగారమో వద్దు, వాళ్ళన్నీ ఎక్స్ కి వాడేశారు. అవన్నీ పాత ఎక్స్ కి వాడేసాడా? సరిపోయారు ఇద్దరును. ఏం పేరు బావ పేరు? రామ్మోహన్. రామ్మోహన్ పేరేమో రాముడు, చేసే పనులేమో కృష్ణుడు. ఏం బావ నువ్వు? మన లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మీ ఇద్దరిది? లవ్ స్టోరీ కాదు, అరేంజ్డ్. ఏం క్వశ్చన్లు అడిగాడు నిన్ను పెళ్లి చూపుల్లో? పాట పాడమన్నారు. ఏ పాట పాడావు కొంప తీసి? ఏడ్చాను. సీరియస్ గానే ఏడ్చేసాను. తను కూడా ఏడ్చాడా? ఇప్పుడు ఏడుస్తున్నారు, ఎందుకు చేసుకున్నాను. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. సూపర్. చలో. గలగల పారుతున్న గోదావరి పక్కన కూర్చొని గంపలో పూలు అమ్ముతున్న గజలక్ష్మి, గంట స్తంభం సెంటర్ లో గల్లీ గల్లీ తిరుగుతూ గంటకో సోడా తాగుతున్న వెంకటలక్ష్మి. గలగల పారుతున్న గోదావరి దగ్గర కూర్చున్న గజలక్ష్మి కూర్చొని ఏం చేస్తుంది? ఏడుస్తుందా? గంప కింద కూర్చున్న గజలక్ష్మి, నేను పోతాను, నాకు ఇది వద్దు. గలగల పారుతున్న గోదావరి పక్కన కూర్చొని ఇప్పుడు చెప్పేస్తానే. చెప్పి ఒక్క ముక్కే. అలా ముక్కలు చెప్పడానికి లేదు, ఇది మొత్తం చెప్పాలి. ఇదిగో ఆమె ఒకరిది అందరికి నేర్పిస్తుందా? మైకి అటు చెప్పుద్దేమో చూద్దాం. మరి ఎందుకు చెప్తున్నా? అరే, గలగల పారుతున్న గోదావరి పక్కన కూర్చుని గంపలో పూలు అమ్ముతున్న గజలక్ష్మి, గంట స్తంభం సెంటర్ లో గల్లీ గల్లీ తిరుగుతూ గంటకో సోడా తాగుతున్న వెంకటలక్ష్మి. గలగల పారుతున్న గోదావరి దగ్గర గంప కింద కూర్చున్న గజలక్ష్మి. గంప కింద ఏంటండి బాబా? ఎప్పుడైనా మీరిద్దరు గంప కింద దూరేరా ఏంటి ఎవరికి చెప్పకుండా? ఓ పని చేద్దాం. ఎలాగో గజలక్ష్మి పూలు అమ్ముతుంది కాబట్టి నువ్వు పూలు అమ్మాలి ఇప్పుడు. ఇది గంప. పడుకో బావ, చూసుకో. పూలే 10 రూపాయలు పూలే. నువ్వు జనాలు కొడుతున్నావా లేకపోతే వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారం చేయడంలో ఒక మ్యాజిక్ లాజిక్ ఉండాలి కదా. వాళ్ళు రావాలి, ఇంప్రెస్ అయ్యి పూలే, మల్లెపూలే, గులాబీ పూలే, చామంతి పూలే, బంతి పూలే, వెరైటీస్ ఎవరు చెప్తారు? వెనకాల మేము రావాలా? రెడీ, యాక్షన్, టేక్. 205. పూలే మల్లె పూలే, కనకాంబరాలే, జాజి పూలే. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఓకే, గట్టిగా చప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు సిరి డ్రెస్ డివైన్ వారి గిఫ్ట్ వోచర్. ఓకే, ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి.
ఓషివంగి సెటప్ ప్లీజ్. ఆల్రైట్, ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడుతున్న గేమ్ పేరు ఊదేయ్ తోసేయ్. ఏం ఊదాలి, ఏం తోసేయాలి అంటే ఒక బెలూన్ ఇస్తాం మీకు. ఆ బెలూన్ నిండా గాలి ఊదుకొని మేము ఇచ్చిన సర్కిల్లోనే నిలబడి అక్కడి నుంచి ఇలా బెండ్ అవ్వకుండా ఆ గాలి దాని మీద అలా వేస్తే ఆ గాలి వీచి ఆ గ్లాసులు కదలాడి కింద పడతాయి అనమాట. సో మేము 30 సెకండ్స్ ఇస్తాం. 30 సెకండ్స్ లో ఎన్ని గ్లాసులు కింద పడితే అన్ని మార్కులు. అంతే, సింపుల్ కదా, చాలా సింపుల్ గేమ్. ముందు నేను ఆడతానని ముందుకు వచ్చారు రమ్య గారు. రెడీయా? రెడీ, 3, 2, 1 గో. వదండి వదండి, బాగా వదండి. ఆ గాలిని అలా వదలండి. అది సూపర్. 1, 2, 3, 4 పడ్డాయి. గాలి వీచును, గ్లాసు పడును. అబ్బా, మీరు చాలా లక్కండి. లాస్ట్ 10. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 9 పాయింట్లు. ఈరోజు మనం ఆడుతున్నాం ఓషివంగిలో ఉదయ్ తోసే గేమ్. అండ్ ముందుగా వచ్చిన రమ్య గారు 9 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ శిరీష ఆడడానికి రెడీగా ఉన్నారు. సో రెడీ, శిరీష 3, 2, 1 గో. మొత్తం దాని మీద బెండ్ అయిపోతావా ఏంటి? అక్కడి నుంచా వదులు, గాలి బాగా వదులు. అప్పుడప్పుడు మనుషులు కూడా వదులుతుంటారు. ఆ గాలి వేరు, ఈ గాలి వేరు అనుకోండి. ఫోర్స్ గా వదులు, అయిపోతుంది. లాస్ట్ 10, 9, 8, 7, 6. ఏమిటో గాలి బాగా వీచలేదు. 3 వచ్చాయి. 1, 2, 3 పాయింట్లు. మనం ఆడుతున్న ఉదయ్ తోసే గేమ్ లో ముందుగా వచ్చిన రమ్య గారు 9 పాయింట్లు సాధిస్తే నెక్స్ట్ వచ్చిన శిరీష గారు 3 పాయింట్లు సాధించారు. ఇప్పుడు లావణ్య నేను 10 పాయింట్లు సాధిస్తాను అంటుంది. రెడీ, 3, 2, 1 గో. మరీ బెండ్ అవ్వద్దు, మరీ బెండ్ అక్కడి నుంచే వేయాలి. బెండ్ అవ్వకుండా బెండ్ అయితే మరి అలాగే వద్దు అని. 15 సెకండ్స్ మోర్. ఎక్కువ బెండ్ అవ్వకుండా వేసుకో, అయిపోతుంది. ఒకటి, 2, 3, 4. 11 పాయింట్స్. 11 గ్లాసులు వేసావు కాబట్టి 11 పాయింట్స్ వచ్చాయి లావణ్య. ఈ రోజు మనం ఆడిన ఉదయ్ తోసే ఈ గేమ్ లో 11 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచింది లావణ్య. వెల్, విన్నర్సే కాదు, అలాంటి రన్నర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 9 పాయింట్లు సాధించి రన్నర్ గా నిలిచింది రమ్య. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు సిరి డ్రెస్ డివైన్ వారి గిఫ్ట్ వోచర్. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే తెలంగాణలో బంగారు కొనుగోలులో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాల్యూ గోల్డ్ అతి త్వరలో మన ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరిస్తుంది. వెరీ సూన్ మీ నగరంలోనే వాల్యూ గోల్డ్ అందిస్తున్న పూర్తి ఆటోమేటెడ్ ట్రాన్స్పరెంట్ బంగారు కొనుగోలు సేవలను ఎక్స్పీరియన్స్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని సులభంగా విడిపించుకోండి. సో మనకి చాలా అవసరం వచ్చి ఎవరిని డబ్బులు అడగలేక బంగారం ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం కంటే అమ్ముకోవడమే మేలు. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ కంపెనీ అక్రాస్ హైదరాబాద్ నౌ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీ అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు జయ గారు. జయ గారు రండి. జయ గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ ఫ్యామిలీ. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నేను మా అమ్మ గురించి చెప్తాం అనుకుంటున్నానండి. సో నేనేంటంటే 10th అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక అమ్మ అంటే బాగా ఎఫెక్షన్ ఎక్కువ.
జస్ట్ 1 డే కూడా వదిలి ఉండేదాన్ని కాదు. అలాగా మొత్తానికి ఎలా అయితే నేను అలవాటు పడ్డాను అత్తవారింటికి వెళ్ళే. కానీ అలాగా కొద్ది కాలం తర్వాత యాక్సిడెంట్ వల్ల అమ్మ ఎక్స్పైర్ అయింది. ఎక్కడ? పిఠాపురం అండి. పిఠాపురం. అమ్మ వాళ్ళది పిఠాపురం. చంద్రంపాలెం అమ్మ వాళ్ళది. మా ఇంటికని చెప్పి బాబుకి ఫీవర్గా ఉంటే చూడడానికని వస్తున్నారు అమ్మ ఒక రోజు. ఎలా వస్తున్నారు? ఒక్కరే? ఆటో మీద వస్తున్నారు. వస్తుంటే ఆటో రోడ్ క్రాస్ చేస్తుంటే ఎక్స్పైర్ అయ్యారు. అమ్మ ఆటోలో వస్తుంటే ఆటోకి యాక్సిడెంట్ అయిందా? అమ్మ దిగి రోడ్ క్రాస్ చేస్తుంటే ఆటోలో వచ్చి దిగుతుంటే అప్పుడు ఫ్రూట్స్ అవన్నీ తీసుకుని వస్తుంటే క్రాస్ చేస్తుండగా వెహికల్ వచ్చేసి సడన్ గా గుద్దేసింది. హెడ్ కి బ్యాక్ ని ఇక్కడ ఇంజూరీ అయిపోయింది. వెనక్కి పడిపోయేసరికి స్పాట్ డెడ్ అన్నమాట. ఇంకా వస్తుంది అని ఆ బయట ప్రతి ఆటో ఆగిన బస్సు అన్ని చూసుకుంటా ఉన్నాను. ఇంకా రావట్లేదు. సో తర్వాత ఈవినింగ్కి అమ్మ ఇలా యాక్సిడెంట్లో చనిపోయిందని ఎంక్వైరీ చేసుకోగా తెలిసింది. సో ఎలా ఎక్కడ ఏంటని జరిగింది? మధ్యాహ్నం 12 ఆ టైం జరిగింది. సాయంత్రం వరకు సాయంత్రం 8కి అలా నైట్కి 8కి తెలిసింది. తెలిసేటప్పటికి ఇంకంతా అయిపోయింది. మేము ఏంటంటే ఇంక చాలా సడన్ షాక్ లో ఉండి మార్చురీలో పెట్టారా అమ్మని? అవునండి, అవును. పెద్దాపురాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. సో నైట్ అంతా అక్కడే ఉంచేసారు. మార్నింగ్ అమ్మని తీసుకొచ్చేటప్పటికి ఇంకా నిజంగా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు అమ్మని చూడాలని అనిపిస్తుంది. అండ్ అమ్మ కాసేపట్లో వస్తుంది అని తెలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అలాంటి టైంలో లేదు, అసలు కనీసం దానికి కూడా లేదు, అసలు ఈ లోకంలోనే లేదు అని తెలిస్తే ఎవరైనా తట్టుకోలేని పరిస్థితి అది. అండ్ మీరు ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డారో తెలియదు, కానీ వింటుంటేనే మా అందరికీ చాలా బాధగా ఉంది. ఎన్ని ఇయర్స్ అయింది ఇది జరిగి? అమ్మ 10 years అయిందండి. 10 years మ్యారేజ్ అయిన 10 years కి అమ్మ అలా అయ్యారు. అమ్మగారు చనిపోయి ఇప్పుడు 10 years అయింది. ఎలా ఉంటాను అమ్మ, నిన్ను వదిలి ఉండలేను, నేను ఒక్కరోజు కూడా నేను చూడకుండా ఉండలేను, ఎలా ఉండగలనమ్మా, నువ్వు ఇలాగా అయిపోయావు, నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇంకా 3 నెలలు నేను అసలు ఇంకా దేవుడికి కూడా కనీసం దండం పెట్టుకునేదాన్ని కాదండి. ఏంటి నన్ను ఇలా చేసావు భగవంతుడా. నాన్నగారు బాగున్నారండి. ఆయన ఎలా ఇప్పుడు మరి? అంటే ఇప్పుడు మళ్ళీ వేరే మ్యారేజ్ చేసాం నాన్నగారికి. 3 అమ్మాయిలు కదా అని చెప్పేసి మేము మ్యారేజ్ చేసాం నాన్నగారికి. ఆవిడ బానే ఉంటారు. భార్య లేకపోతే వాళ్ళకి ఏమీ తోచదు, ఇంకా ఏదో అగాధంలో ఉన్నట్టు ఉంటది. సో మీరు 3 అమ్మాయిలు కలిపి మళ్ళీ మీ నాన్నగారికి పెళ్లి చేస్తామండి. ఆయన ఒక్కరు ఉండలేరు. ఉండాలి కదా అని చేసుకోనన్నారు. మా 3 దగ్గర ఉండమన్నా ఎవరి దగ్గర ఉండమ్మా అన్నారు. అలా అయితే మరి పెళ్లి చేసుకోండి నాన్నగారు, మీకంటూ ఒక తోడు ఉండాలి కదా, ఎలా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి మేము 3 కలిపి చేస్తామండి. ఎనీవే ఈ రోజు ఇది మీ ఇల్లు అనుకొని, మీ బ్రదర్ అనుకొని ఇక్కడికి వచ్చి మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. ఈరోజు మా షోకి వచ్చినందుకు మీకు చిన్న గిఫ్ట్. ఇది ఈరోజు మన కాకినాడలో మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. సో అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి శరన్నవరాత్రి స్పెషల్స్ బామలు సత్యభామలు. నమస్తే.